We've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. We are returning without a deal. ఎలాంటి ఒప్పందము లేకుండా తిరిగి వెళ్తున్నాం. ఇది అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్. ఇరాన్తో జరిగిన చర్చల తర్వాత అమెరికా ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహిస్తున్న జేడీ వ్యాన్స్ అన్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఒక చివరి ఒప్పందము, ఒక అగ్రిమెంటు లేదా ఒక డీల్ కుదరకుండానే ఈ చర్చలు ముగిశాయి. ఈ చర్చలు విఫలమందామా అంటే అగ్రిమెంట్ కుదరలేదు, డీల్ కుదరలేదు గనక విఫలం. కానీ అదే సమయంలో మీరు జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్ను జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమంటున్నాడు? బోత్ ది నేషన్స్ ఫెయిల్ టు అరైవ్ ఎట్ ఎ ఫైనల్ కన్సెన్సస్ అన్నాడు. అంటే చివరి ఏకాభిప్రాయం కుదరలేదు అన్నాడు. ఫైనల్ కన్సెన్సస్ అదొక కీలకమైన పదం. ఇంకో కీలకమైన పదం ఏంటంటే ద గుడ్ న్యూస్ ఏంటంటే వీ హ్యాడ్ ఏ సబ్స్టాన్షియల్ డిస్కషన్ విత్ ఇరానియన్ డెలిగేషన్, బట్ ద బ్యాడ్ న్యూస్ వీ ఫెయిల్ టు అచీవ్ ఎ డీల్. అండ్ దిస్ ఈజ్ బ్యాడ్ న్యూస్ టు ఇరాన్ మోర్ దెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఇరాన్తో చాలా చాలా లోతైన చర్చలు జరిగాయి, ఇది గుడ్ న్యూస్. కానీ ఒప్పందం కుదరలేదు, ఇది బ్యాడ్ న్యూస్. ఇది ఇరాన్ కన్నా అమెరికా కన్నా ఇరాన్కి ఎక్కువగా నష్టము అని. సో దీన్ని మొత్తం మీరు కాంప్రిహెన్సివ్గా ఎనలైజ్ చేస్తే we are returning without a deal. We could not arrive at a final consensus. We had a substantive discussions with Iran. ఈ మూడు స్టేట్మెంట్లను కలిపి చూస్తే అర్థమయ్యేది ఏంటి? ఫైనల్ డీల్ కుదరలేదు. అంటే ఇప్పటికైతే టాక్స్ ఫెయిల్ అయ్యాయి, కానీ టాక్స్ కొలాప్స్ కాలేదు. ఎందుకంటే ఈ స్ట్రాటజిక్ అఫైర్స్ను చాలా జాగ్రత్తగా కాషియస్గా అనలైజ్ చేయాలి. సో టాక్స్ ఫెయిల్డ్ బట్ టాక్స్ డిడ్ నాట్ కొలాప్స్. టాక్స్ ఫెయిల్డ్కు టాక్స్ కొలాప్స్కు తేడా ఏంటంటే మనిషి కోలుకోలేదు, కానీ మనిషి ఇక ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాడు అనే స్థాయికి అయితే పోలే. అంటే అర్థం ఏంటి? ఇప్పటికైతే డీల్ కుదరలేదు, కానీ చర్చలు ఇక ఎప్పటికీ జరగవు, ఇక చర్చలు ముగిసినట్లే అని చెప్పలేము. ఎందుకంటే ఇరాన్ స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా చూస్తే ఒక్క చర్చలోనే 1 డే చర్చలు 21 hours డిస్కషన్స్లోనే ఏది ఫైనల్గా అగ్రిమెంట్ సాధ్యం కాదు అని ఉంది. అంటే టాక్స్ కొలాప్స్ కాలేదు, కానీ ఫెయిల్ అయ్యాయి. అంటే బహుశా మరింత వివరంగా సుదీర్ఘంగా చర్చలు జరపటానికి 2 దేశాల భావించుండాలి. ఇప్పటికైతే ఎలాంటి అవగాహన కుదరలేదు. మరి ఈ అవగాహన కుదరకపోతే వాట్ విల్ హ్యాపెన్ టు సీజ్ ఫైర్? ఎందుకంటే ట్రంప్ 2 weeks సీజ్ ఫైర్ ప్రకటించాడు. సో ట్రంప్ ఈ చర్చలకు ముందు చర్చలు జరుగుతున్న సమయంలో చేసిన ట్వీట్స్ ఏంటంటే ఫైనల్ డీల్ కుదరకపోతే ఇరాన్ నెవర్ బిఫోర్ ఇప్పటి వరకు చూడని దాడుల్ని చూస్తుంది అని ట్రంప్ ప్రకటించాడు. అయితే ట్రంప్ ప్రకటనలను మనము సీరియస్గా తీసుకోలేము, ఎందుకంటే చాలాసార్లు ఇలా మాట్లాడాడు, చాలాసార్లు వెనక్కిపోయాడు, తానే అల్టిమేటంలు ఇచ్చాడు, తానే మళ్ళీ గడువు పొడిగిస్తూ వచ్చాడు. సో అందువల్ల ట్రంప్ను ఎప్పుడు కూడా మాటలతో జడ్జ్ చేయకూడదు, చర్యలతో మాత్రమే జడ్జ్ చేయాలి. ఇప్పటికైతే సీజ్ ఫైర్ వాకౌట్ చేస్తున్నట్లు అమెరికా ప్రకటించలే, ఇరాన్ ప్రకటించలే. బోత్ ది నేషన్స్ కూడా సీజ్ ఫైర్ రద్దయింది, ఇక కాల్పుల విరమణ లేదు, ఇక కాల్పులే అని ప్రకటించలే. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, ఇంకా 2 weeks సీజ్ ఫైర్కి టైం ఉంది, ఇంకా కంప్లీట్ కావాలి. సో అందువల్ల ఇప్పటి వరకు డీల్ కుదరలేదంటే యుద్ధం మొదలవుతుందని కాదు, వెంటనే యుద్ధం మొదలు కాదు అన్లెస్ సంబడి బిగిన్స్ ప్రొవకేటివ్ అటాక్స్. కావాలని ఎవరైనా దాడులు మొదలు పెడితే తప్ప
ఇక ఇది కాగా మరో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏం జరిగిందంటే ఈ ఈ చర్చలకు ముందే అంటే ప్రారంభంలోనే ఇరాన్కు చెందిన $6 బిలియన్ ఇరాన్ నిధుల్ని అన్ఫ్రీజ్ చేస్తానికి అంటే రిలీజ్ చేస్తానికి అమెరికా ఒప్పుకుంది. నేను దానిపైన సెపరేట్గా నిన్న ఒక వీడియోలో మాట్లాడాను. దిస్ ఎ వెరీ బిగ్ విక్టరీ. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఇరాన్ ఆయిల్ ద్వారా అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు ఖతార్ బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉన్నాయి. వాటిని రిలీజ్ చేయడానికి ట్రంప్ ప్రభుత్వం గుడ్ విల్ జెస్చర్గా ఒప్పుకుంది అని. అత్యంత ముఖ్యమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఇప్పటికైతే బ్లాకేడ్ పోలేదు, కానీ అమెరికన్ షిప్స్ అంటే మైన్ స్వీపర్స్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్కు వెళ్తున్నాయి అని అంటున్నారు. నాట్ వార్ షిప్స్, మీకు మైన్ స్వీపర్స్. ఆ తర్వాత ఇంకో వార్త కూడా వచ్చింది, ఇరాన్ ఎక్కడ మైన్స్ పెట్టిందో ట్రాక్ చేయలేకపోతుంది అని. సో ఈ మైన్స్ ఎక్కడ పెట్టిందో ఇరాన్ ట్రాక్ చేయలేకపోతుంది కనుక అమెరికన్ మైన్ స్వీపర్స్ వెళ్ళి వాటిని క్లియర్ చేస్తున్నాయా? సాధారణంగా ఒకవేళ ఈ చర్చలు కంప్లీట్గా కొలాప్స్ అయితే అమెరికా మైన్ స్వీపర్స్ను పంపదు, వార్షిప్స్ను పంపుతుంది. అమెరికా మైన్ స్వీపర్స్ పంపితే ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ను మానిటర్ చేస్తున్న ఐఆర్జీసీ ఊరుకుంటుందా? సో అందువల్ల మనకు కొద్ది రోజుల్లో తెలుస్తుంది. అమెరికన్ మైన్ స్వీపర్స్ కనుక ఇరాన్ దాడులకు గురి కాకపోతే ఈ చర్చల్లో ఏదో ఒక అవగాహన ఎంతో మేరకు కుదిరి ఉండాలి. ఫైనల్గా డీల్ కుదరకపోవచ్చు, అందువల్ల కానీ అగ్రిమెంట్ కుదరకపోవచ్చు, కానీ సమ్ అండర్స్టాండింగ్ కుదిరి ఉండాలి. అందుకే అమెరికా $6 బిలియన్ ఇరానియన్ ఫండ్స్ని రిలీజ్ చేసింది. ఇరాన్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్లో అమెరికన్ మైన్ స్వీపర్స్ను ఎలో చేస్తుంది అనే అవగాహనకు రావాలి. అయితే అది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం, ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్లో ఇరాన్ నెక్స్ట్ మూవ్స్ని బట్టి తెలుస్తుంది. ఇక మరి ఈ చర్చలు ఎక్కడ రోడ్ బ్లాక్ అడ్డంకులు ఎదుర్కొన్నాయి అనేది అంటే అఫ్కోర్స్ జేడీ వ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్లో అది లేదు, ఇరాన్ స్టేట్మెంట్లో కూడా స్పష్టంగా లేదు. ఇరాన్ స్టేట్మెంట్లో ఉన్నది ఏంటి అంటే యుద్ధము ద్వారా సాధించలేనివి చర్చల ద్వారా సాధించాలని అమెరికా అనుకుంది అని. ఇది కూడా ఇరాన్ అఫీషియల్ స్టేట్మెంట్ కాదు, ఇరాన్ మీడియాకు ఇరాన్ డెలిగేషన్లో ఉన్నవారు ఇచ్చిన లీక్ మాత్రమే. ఇరాన్ అధికారికంగా చెప్పిందేమో ఒక్కరోజు చర్చలతో సాధ్యం కాదు, అన్నీ పరిష్కారం కాదు అని మాత్రమే మాట్లాడింది అధికారికంగా. కానీ ఇరాన్ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటి, డెలిగేషన్లో ఉన్న వారిని ఉటంకిస్తూ వస్తున్నాయి ఏంటంటే యుద్ధము ద్వారా సాధించలేనివి అమెరికా చర్చల ద్వారా సాధించాలనుకుంది. ఓడిపోయిన అమెరికా ఏదో రకంగా తన పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటోంది. చాలా అంబిషియస్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంది. ఈ చర్చల నుంచి వెళ్ళిపోవటానికి అమెరికా కారణాలు వెతుకుతోంది అని ఇరానియన్ మీడియాలో ఇరానియన్ డెలిగేషన్ సోర్సెస్ను ఉటంకిస్తూ వచ్చిన వార్తలు. ఇక మరి అమెరికా అయినా చెప్పిందా కారణం అంటే అమెరికా కూడా చెప్పలే. Precisely what have they rejected here? Can you help us understand it a little bit? Well, I won't go into all the details because I don't want to negotiate in public after we've negotiated for 21 hours in private. But the simple fact is that we need to see an affirmative commitment that they will not seek a nuclear weapon, and they will not seek the tools that would enable them to quickly achieve a nuclear weapon. That is the core goal of the President of the United States, and that's what we've tried to achieve through these negotiations. Again, their nuclear program, such as it is, the enrichment facilities that they had before, they've been destroyed. But the simple question is, do we see a fundamental commitment of will for the Iranians not to develop a nuclear weapon, not just now, not just 2 years from now, but for the long term? We haven't seen that yet. We hope that we will. కానీ జేడీ వ్యాన్స్ ఇచ్చిన ఒక స్టేట్మెంటు క్లియర్గా ఇండికేట్ చేస్తుంది ఏం జరిగి ఉంటుందని. జేడీ వ్యాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది అంటే మేము ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇప్పటికే ధ్వంసం చేశాం, అందువల్ల ఇప్పటికిప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని కాదు, కానీ 2 ఏళ్లకు తయారు చేయకూడదు, ఎప్పటికీ తయారు చేయకూడదు. ఈ విషయంలో మేము ఇరాన్ నుంచి అఫర్మేటివ్ కమిట్మెంట్ కోరుతున్నాము అన్నాడు.
అంటే స్పష్టమైన అగ్రిమెంట్ కోరుతున్నారు. దానికి ఇరాన్ అంగీకరించలేదు. అంటే ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే ఇరాన్ దగ్గరున్న 450 కిలోగ్రామ్స్ ఆఫ్ యురేనియం 60% ఎన్రిచ్ చేసిన యురేనియం ఉంది. దాన్ని ఇరాన్ నుంచి తరలించటానికి అమెరికా ఒత్తిడి చేస్తుంది. దానికి ఇరాన్ అంగీకరించడం లేదు. అలాగే ఇతర ఫెసిలిటీస్ సెంట్రిఫ్యూజెస్ ఇవన్నిటిని డిస్మాంటిల్ చేయాలి. ఇరాన్ భవిష్యత్తులో కూడా ఎన్రిచ్మెంట్ చేయకూడదు, దానికి అంగీకరించాలని ఇరాన్ దీనికి సిద్ధంగా లేదు. ఎందుకు సిద్ధంగా లేదు అనేది నేను ప్రత్యేకంగా వీడియోలో చెప్తాను. కానీ గతంలో ఒబామా సమయంలో డీల్ కుదుర్చుకున్నా కూడా ట్రంప్ వచ్చాక డీల్ నుంచి బయటికి వచ్చి యుద్ధం చేశాడు. సో అందువల్ల ఇరాన్ నుంచి ఇలాంటి కమిట్మెంట్ వచ్చినా అమెరికా దాడులు ఆపదు అనే ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. మీకు పాకిస్తాన్ మీడియేటర్గా ఉన్న పాకిస్తాన్కు ఇరాన్ నాయకత్వం చెప్పింది కూడా అదే, మేము అమెరికాను నమ్మలేము, అమెరికా పట్ల మాకు విశ్వాసం లేదు ట్రంప్ పట్ల అని. అందువల్ల మేము న్యూక్లియర్ ఆప్షన్ టోటల్గా వదిలేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఇరాన్ అనుమానం. సో అందువల్ల ఇప్పటికైతే టాక్స్ ఫెయిల్ అయ్యాయి, కొలాప్స్ కాలేదు, అలాగే డీల్ కుదరలేదు, బట్ ఏమైనా అండర్స్టాండింగ్ కుదిరిందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి ఈ పరిణామాలు చూస్తుంటే.